శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ నేతలు ఓవరాక్షన్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి నిరసన ర్యాలీలు చేయడంతో టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ తిలక్ కు నోటీసులు ఇచ్చారు. తిలక్ పోలీసు విచారణకు హాజరైన సమయంలో జెడ్పీటీసీ దువ్వాడ వాణి వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి నినాదాలు చేశారు. తిలక్ ను విడుదల చేయాలంటూ వీరంగం సృష్టించారు. పోలీసులపై దువ్వాడ వాణి తీవ్ర పదజాలంతో విరుచుపడ్డారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ నేతలు ఓవరాక్షన్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి నిరసన ర్యాలీలు చేయడంతో టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ తిలక్ కు నోటీసులు ఇచ్చారు. తిలక్ పోలీసు విచారణకు హాజరైన సమయంలో జెడ్పీటీసీ దువ్వాడ వాణి వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు వచ్చి నినాదాలు చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, శంకరి శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ కార్యకర్తలు అతిగా ప్రవర్తించడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఇటీవల అంటే దాదాపుగా వారం రోజుల నుంచి టెక్కలి సబ్ డివిజన్ పరిధిలో పోలీసు యాక్ట్ అమల్లో ఉంది. ఎవరు కూడా నిరసన ర్యాలీలు కానీ లేకపోతే అనుమతి లేకుండా ఎలాంటి రాజకీయ సభలు కానీ సమావేశాలు కానీ పెట్టొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డి పైన చేసినటువంటి పొలిటికల్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ నేపథ్యంలో టెక్కలి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నిన్న పోలీస్ స్టేషన్ కోటవేట దూరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఆ తర్వాత అక్కడ అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మ దానం చేశారు. దీనిపైన సీరియస్ అయినటువంటి పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుండగా ఏ రకంగా నిరసన ర్యాలీ చేస్తారంటూ స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల పైన శనివారం ఇచ్చారు నోటీసులు. ఈ నోటీసుల పైన ఈ రోజు విచారణకు తిలక్ హాజరయ్యారు. ఇదే నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు పోలీసులు అనేటటువంటి ఆరోపణలు చేశారు. అయితే ఒక్కసారిగా అక్కడకు స్థానిక జెడ్పీటీసీ దువ్వాడ వాణి అక్కడికి చేరుకోవటం, పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ పోలీసుల పైన దుర్గాసులాడారు. వైసీపీ నేతలు రెచ్చగొడితే పోలీస్ స్టేషన్ పైన పెట్రోల్ బాంబులు వేసి తగలవేసి పెడతామనేటటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా దువ్వాడ వాణి చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇటు వైసీపీ అదేవిధంగా పోలీసులకు మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. ముఖ్యంగా తమ్ము తప్పు చేశారు, చట్టాన్ని అతిక్రమించారు, ఆ తర్వాత వారికి నోటీసులు ఇస్తే మళ్ళీ అక్కడ రాద్ధాంతం చేయటం అనేటటువంటిది కొంత చర్చకు దారితీసింది. వైసీపీ నేతలకు చట్టాలు వర్తించవనేటటువంటి ప్రశ్నలు స్థానిక నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే వైసీపీ నేతలు పూర్తిగా అక్కడ ఓవర్ యాక్షన్ చేశారనేటటువంటిది మాత్రం స్పష్టంగా కనబడుతుంది. శంకర్.